హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉగాది కానుకగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించారు ఆయన. మరి ఈ 3 గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకంలో భాగంగా గత ఏడాది దీపావళి కానుకగా మొదటి సిలిండర్ని పంపిణీ చేసినటువంటి ఈ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఉగాది కానుకగా రెండవ సిలిండర్లు దీపం పథకం 2.0 కింద ఈ యొక్క దీపం పథకాన్ని విడుదల చేయుచున్న దీపం పథకం కింద రెండో సిలిండర్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా కేటాయించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి దీపం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రెండవ గ్యాస్ సిలిండర్లను డబ్బులు కట్టకుండానే ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. మరి మొదటి సిలిండర్ను ఏ విధంగా ఇచ్చారో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ మొదటి సిలిండర్లో చాలామందికి డబ్బులు కూడా రాలేదు. మరి డబ్బులు ఎందుకు రాలేదనే విషయం కూడా మీకు తెలుసు అన్నమాట. ఇక ఆ కారణాలన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకు డబ్బులు పడలేదు, ఇక డబ్బులు ఇంకా పడని వారు ఈ రెండో సిలిండర్ బుక్ చేసుకొని తీసుకుంటే కూడా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పథకాన్ని నేను ఒక అప్డేట్ కూడా ఆయన ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఏ తల్లికి కూడా ఆయన చిన్నతనంలో వారి అమ్మగారు కట్టెల పొయ్యితో ఇబ్బంది పడినటువంటి బాధను చూసి ఆయన ఈ కష్టం ఎవరికీ రాకూడదు, ఈ పొగతో కట్టెల పొయ్యితో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ పథకాన్ని తీసుకొచ్చాను అని చెప్పి గతంలో ఆయన చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే ఇస్తారు. 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మరి గత ఏడాది 1 సిలిండర్ను అయితే పంపిణీ చేశారు. ఇక మరి ఈ ఏడాదిలో మొదటి సిలిండర్ను పంపిణీ చేయడానికి మనకు ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అనేది మొదలవుతుంది. మరి ఏప్రిల్ నుంచి కూడా మొదటి సిలిండర్ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల మధ్యలో 1 సిలిండర్ అయితే ఇస్తారు. మరి ఏప్రిల్ మొదటి వారంలో మనకు ఈ సిలిండర్ను ఉగాది కానుకగానే మహిళలకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ సిలిండర్ అనేది మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఇప్పటికే మొదటి సిలిండర్ను డబ్బులు రానటువంటి మహిళలు ఏం చేయాలి, ఇక ఒకే ఇంట్లో 2 కనెక్షన్లు ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఈకేవైసీ చేసుకోలేకపోతే ప్రాబ్లం ఉంటుందా, ఈ డబ్బులు పడతాయా పడవా, ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఎదురుగా కనిపిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు ఇబ్బంది పడకూడదు, ఈ కట్టెల పొయ్యిలతో బాధపడకూడదు అనే ఉద్దేశంతో గ్యాస్ సిలిండర్ తీసుకురావడానికి ఇబ్బంది పడకూడదు, వారు డబ్బులు పెట్టి గ్యాస్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ 3 గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఈ 3 గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకంలో భాగంగా ఒక్కొక్క మహిళకు కూడా మనకు సంవత్సరానికి 3 సిలిండర్లో భాగంగా 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి గత ఏడాది 1 సిలిండర్ ఇచ్చారు. ఆ సిలిండర్ అయిపోయింది, ఆ సంవత్సరానికి అది అయిపోయిందన్నమాట. మరి ఈ కొత్త సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం అన్నమాట. మరి ఈ కొత్త సంవత్సరంలో మనకు ఈ యొక్క మొదటి సిలిండర్ను పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేశారు. మరి దీనికి సంబంధించినటువంటి గతంలో
మనం చూసుకున్నట్లయితే మహిళలకు మొదటి సిలిండర్ ఇచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనమాట. చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే చాలామంది మహిళలకు ఈ మొదటి సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అయితే పడలేదు. మరి ఈ సబ్సిడీ డబ్బులు పడకపోవడంతో చాలామంది మహిళలు గ్యాస్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. అలాగే మనకు సచివాలయ చుట్టూ కూడా తిరిగారన్నమాట. మరి మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకొని మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. మరి డబ్బులు ఎందుకు పడలేదు అనేది కనుక చూసినట్లయితే మనము ఈ డబ్బులు పడకపోవడానికి ఒకే ఇంట్లో 2 గ్యాస్ కనెక్షన్లు ఉండడం, అలాగే మీరు ఈకేవైసీ చేసుకోకపోవడం, ఇవి ప్రధాన కారణాలు అన్నమాట. ఈ కారణాల వల్ల ఏంటంటే మనకు మొదటి సిలిండర్ విడుదల చేసినప్పుడు ఈ సబ్సిడీ డబ్బులు అనేది విడుదల కాలేదు. మహిళలకు మరి ఈ సబ్సిడీ డబ్బులు పడని మహిళలంతా కూడా ఏం చేస్తారంటే, ఇంకా ఎవరైనా పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చే సంవత్సరంలో మనకు తొలి సిలిండర్ మళ్ళీ ఇస్తున్నారు కాబట్టి ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఆ ఆర్థిక సంవత్సరం మరి ఇందులో నుంచి మనకు మొదటి సిలిండర్ ఇస్తారు కాబట్టి ఈ డబ్బులు, ఈ సిలిండర్ డబ్బులైనా మీకు రావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి. మరి ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే మీరు గ్యాస్ బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్, అంటే ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట. ఓటీపీ వస్తుంది. మీరు గ్యాస్ ఆఫీస్కు వెళ్తే అక్కడ వాళ్ళు వేలిముద్ర అనేది వేయించి మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారన్నమాట. ఇక భార్యాభర్త ఇద్దరి మీద కనెక్షన్లు ఉంటే ఎవరో ఒకరు ఈకేవైసీ చేసుకోండి. ఒకవేళ అప్పటికీ కూడా డబ్బులు పడకపోతే మీరు ఒక కనెక్షన్ అనేది మనకు తీసేయండి, ఒక కనెక్షన్ అనేది రద్దు చేసేయండి. గ్యాస్ ఆఫీసులో చెప్పి ఒక కనెక్షన్ అనేది తీసేసి ఒక కనెక్షన్కు మాత్రమే పెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరింట్లో ఎవరైనా సరే ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు మీరు పేరు మీద కనుక గ్యాస్ కనెక్షన్ ఉంటే మీకు కూడా ఈ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి, ఇబ్బంది లేదు. దీనికి సంబంధించి కూడా మీకు గ్యాస్ బుక్ చేసుకుంటే అంటే మీకు ఈ సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్ల రూపాయలు అయితే ప్రకటించారన్నమాట. ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకంలో భాగంగా ముఖ్యంగా మనకు ఈ సిలిండర్ను మనము ఎలా బుక్ చేసుకోవాలనేది మీరు మొదటి సిలిండర్లో చూశారు. మరి 4 నెలల సమయం ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు సమయం ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై లోపు మీరు ఏం చేయాలంటే ఈ సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రామాల్లో ఉన్న వారికైతే 48 గంటల్లో సిలిండర్లు డెలివరీ అవుతుంది. పట్టణాలలో ఉన్న వారికైతే 24 గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. ఆ విధంగా మీరు ఈ గ్యాస్ సిలిండర్లను తీసుకోవచ్చు అన్నమాట. ఇక దీనికి 2.0 పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి సిలిండర్ను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక దీని ప్రకారం మనకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి కొంతమంది లబ్ధిదారులు మహిళలు అయితే పెరగడం జరిగింది. కొంతమంది అక్క చెల్లెమ్మలు కొత్తగా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారన్నమాట. ఈ దీపం పథకం కింద మరి గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాల్సి ఉంది. మరి ఈ పథకం వర్తించాలి అంటే ఏం చేయాలంటే తప్పనిసరిగా మహిళలంతా కూడా నేను చెప్పినట్లు ఈకేవైసీ అదంతా కూడా పూర్తి చేసుకొని ఉండాలి. ఇక ఇది పూర్తి చేసుకోవడమే కాకుండా మహిళలు ఖచ్చితంగా కొత్త గ్యాస్ కనెక్షన్లకి అప్లై చేసుకునేటప్పుడు కూడా ఇవన్నీ మీరు తెలుసుకొని ఉండాలి. అంతేకాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సబ్సిడీ డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది. ఇక ఈ సబ్సిడీ డబ్బులను కూడా మనకు కొత్త విధానంలో ఈ గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. మరి కొత్త విధానం ఎలా వస్తుంది అనేది ఒకసారి కనుక చూసినట్లయితే మనము ఈ కొత్త విధానం అంటే మీరు డబ్బులు కట్టకుండా సిలిండర్ను బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురాబోతున్నారు. మరి మహిళలు మొదటి సిలిండర్ డబ్బులు కట్టి తీసుకునేటప్పుడు ఇదే చెప్పారన్నమాట. మాకు ఫ్రీగా సిలిండర్ ఇస్తామన్నారు. మళ్ళీ మేము ఇప్పుడు డబ్బులు కడుతున్నాం. మాకు చాలామందికి డబ్బులు పడలేదు, సబ్సిడీ డబ్బులు కాబట్టి మాకు ఫ్రీగానే సిలిండర్ ఇవ్వండి అని చెప్పేసి మహిళలంతా కూడా
సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. మరి ఆయన స్పందించడం జరిగింది. మరి ఈ సిలిండర్ ఏదైతే ఇస్తున్నారో ఉగాది కానుకగా మహిళలకు బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఏంటంటే ఈ యొక్క సిలిండర్ను డబ్బులు లేకుండా అంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ అయినప్పుడు డబ్బులు ఇస్తాం మనము. మరి అలా కాకుండా మీరు డెలివరీ అప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా ఈ సిలిండర్ను బుక్ చేసుకొని మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే కట్టకుండానే గ్యాస్ సిలిండర్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి మహిళలకు ఇది చాలా మంచి అవకాశం. డబ్బులు కట్టకుండానే మీకు సిలిండర్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. మీకు డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుని ఆ డబ్బులు మీకు సబ్సిడీ రూపంలో అకౌంట్లో పడి తర్వాత మళ్ళీ మనం బ్యాంకుకు వెళ్ళి ఆ డబ్బులు తీసుకోవాలి. ఇట్లా రకరకాలుగా ప్రాసెస్ ఉండడం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏంటంటే మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ₹1 కూడా కట్టకుండానే మీరు సిలిండర్ 4 నెలల్లో ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో బుక్ చేసుకుంటే మీకు సిలిండర్ అనేది డెలివరీ ఇస్తామని చెప్తూ ఉన్నారు. మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రారంభిస్తున్నదన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకోండి. సంవత్సరానికి మీకు 3 సిలిండర్లు అయితే వస్తాయి. 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున 12 నెలల్లో 3 సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించిందన్నమాట. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎన్నో పథకాలను ప్రకటిస్తూ ఎన్నో అవకాశాలను ఇస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకు వెళ్తున్నారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే నినాదంతో ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మరి మహిళలకు ఇంకా ఎన్నో పథకాలు అయితే రాబోతున్నాయి. ఈ పథకాలన్నింటి ద్వారా మీకు లబ్ధి పొందాలనుకుంటే ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2వ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి అప్డేట్ అయితే తెలుసుకొని లబ్ధి పొందండి. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.